ఆ పైసలు మొత్తం గుజరాత్ పోతున్నాయి. మీరు అదే ఆలోచించండి ఫస్ట్. ఇక్కడ ఉన్న పైసలు గుజరాత్ గుజరాత్ నువ్వు చెప్పు. మేడం అదాని రోడ్ వేసినప్పుడు కడుతున్నప్పుడు పైసలు ఏడిగిపోతాయి చెప్పండి. మీరే చెప్పండి పైసలు ఏడిగిపోతాయి. పెట్టిన ఆదాని రాహుల్ గాంధీ దొంగ అంటాడు. వీళ్ళేమో కలుపుకున్నారు మళ్ళీ ఏడ కలుపుకున్నారు. ఇప్పుడు ఒక మాట అన్న కోపం జిఎంఆర్ గారని గ్రంథి మల్లికార్జున గారు. సో పాపం ఆయన ఎంతో అంత రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కట్టించారు, కొంతమంది విజయవాడ హైవే కట్టించారు, ఎంతో అంత కాంట్రిబ్యూషన్ ఉండే మన తెలుగు బిడ్డ ఆయన. సో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నాకు తెలియదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. అప్పటి వరకు మన దగ్గర కొంతవరకు ఉంటే టోల్ గేట్ ఇప్పటికి చాలా తక్కువ ఉంటాయి కాస్ట్లు, 70 రూపాయలు 90 రూపాయలు ఉంటాయి. ఆదాని రోడ్డు ఒకసారి మీరు ఖమ్మం సూర్యాపేట చూడండి, దా రోడ్డు మరి ఎందుకే శ్రీమ అంత పెద్దగా ఏం చేసినో తెలియదు కానీ 200 రూపాయలు టోల్ గేట్ ఛార్జ్ ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి వ్యయానికి తగ్గట్టు ఉంటుంది కానీ నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు ఉండదు కదా. అప్పుడు ఉన్నటువంటి వ్యయం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యయం వేరు. ఆ ఖర్చుల్ని బ్యారేజ్ చేసుకొని చేస్తారు ఉంటారు కానీ ఏదో చేయాలి ఈయన చేయగానే ఎక్కువ ఆయన చేయగానే ఎక్కువ అనేది ఏమి ఉండదు. అంటారు జిఎంఆర్ ఏమన్నా కాంగ్రెస్ కాదు కదా, బీజేపీ కాదు కాంగ్రెస్ కదా. ఆయన ఒక కార్పొరేట్ దిగ్గజము, ఇది కూడా ఒక కార్పొరేట్ దిగ్గజం పనిచేస్తుంది అంతే తప్ప ఎవరితోనే ఉన్నది.